ముఖ్యంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం ప్రజలు ఇంకా యువతను ఇంకా పెడదారిన పట్టించాలి. ఎందుకంటే యువ పోర్ అంటే ఏంది అంటే ఇప్పుడిప్పుడు గాడిన పడుతున్న యువతను మళ్ళీ డ్రగ్స్ వైపు మళ్ళించడమా, నిరుద్యోగం వైపు మళ్ళించడమా, ఇప్పుడిప్పుడు ఆత్మగౌరవంతో కొంత మన గవర్నమెంట్ వచ్చిన ఈ 9 నెలల కాలంలోనే వాళ్ళకు ఒక భవిష్యత్తు మీద ఆశ కలిగింది. ఏమంటే మన ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల కాలంలోనే 6,15,000 కోట్లు పెట్టుబడులు మనకు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. తద్వారా 4 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. దీంతోపాటు మన యువ నాయకులు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు డిఎస్సి ప్రకటించడం, దానికోసం అందరూ ప్రిపేర్ అవుతున్నారు. దాంతోపాటు గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువత.